దయతో కూర్చోండి. ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై మొదటి సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనాన్ని 2 సార్లు అందరం చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనునకు మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజర్ అను పేరు పెట్టింది. మరలా చదువుదాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకు మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజర్ పేరు పెట్టింది. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై ఈ స్వల్ప సమయం హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మానవులందరూ సహాయము అవసరమైన స్థితిలో ఉన్నారు. వారు రక్షణ పొందిన వారైనను రక్షణ లేని వారైనను ప్రతి ఒక్కరికి సహాయము అవసరం. నపుంసకుడు ఆరాధించి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఫిలిప్పు అడిగాడు, నువ్వు చదువుచున్నదేదో నువ్వు గ్రహించుచున్నావా అని అడిగాడు. ఎవరైనా ఒకరు సహాయము చేసి త్రోవ చూపకుంటే నేను ఎలాగూ గ్రహింతును అన్నాడు. అంటే అతనికి సహాయం అవసరం రక్షణ కొరకు. రక్షణ లేని వారందరికీ కూడా దేవుడు రక్షణ సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ సహాయకుడు ఎప్పుడు కూడా సహాయం కోరే వారిని నిరాకరించడు. కాబట్టి రక్షణ లేకపోతే యేసును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన సహాయాన్ని పొంది మనం ధన్యులమవ్వాలి. ఒకవేళ రక్షించబడి ఉంటే మనం ఒకటి గుర్తించాలి, ఇంతవరకు యెహోవా సహాయము చేసెను. ఇది ఇశ్రాయేలీయుల యొక్క అనుభవం. ఇశ్రాయేలుకు సహాయకుడు ఆయనే. ఇశ్రాయేలుకు అరణ్యములో సహాయం అవసరం, వాగ్దాత్త భూమిలో సహాయము అవసరమై ఉన్నది. అంతకుముందు ఐగుప్తులో కూడా సహాయము వారికి అవసరమై ఉన్నది. వారి జీవిత కాలంలో ఏ విషయములోనైనా సరే ఆయన వారికి సహాయము చేసేవాడిగా ఉన్నాడు. కానీ పొందిన సహాయాన్ని గుర్తించకుండా ఇశ్రాయేలీయులే చాలా సందర్భాలలో కృతజ్ఞత లేనివారై దేవునికి ఆయాసాన్ని, దుఃఖాన్ని కలుగజేసిన వారిగా ఉన్నారు. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు యెహోవాను అనుసరించాలని దుఃఖించుచున్నారు. ఎందుకంటే వారికి ఇప్పుడు సహాయం అవసరం. 20 సంవత్సరాలైంది. ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని అనుసరించడం మానేసి అస్తారోస్తు దేవతలను పూజిస్తూ ఉన్నారు. వారి హృదయాలన్నీ కూడా లోకం వైపు తిప్పి ఉన్నాయి. దేవుడు ఫిలిష్తీయుల చేతికి వారిని అప్పగించాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను అనగగొట్టారు, చితక్కొట్టారు.
జీవనోపాధి లేకుండా వారిని బాధ పెడుతూ వచ్చారు. ఈ ఫిలిస్తీన్లు మొదటి నుంచి ఇశ్రాయేలీలను మరి అణిచేటువంటి వారిగానే ఉన్నారు. ఆ సమయంలో మిస్పా అనే స్థలానికి వచ్చి వారు ఉపవాసం ఉండి నీళ్లు చేది పోసి యెహోవా దృష్టికి మేము పాపాత్ములము అని ఒప్పుకున్నారు. దేవుడు వారిని దృష్టించాడు. సమూయేలు బలి అర్పించాడు. సమూయేలు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఫిలిస్తీయులను తారుమారు చేశాడు. ఇశ్రాయేలీల మీదకి వారు యుద్ధానికి వచ్చారు కానీ గెలవలేకపోయారు. అందుకనే గుర్తుగా ఎబెనెజర్ అనే రాయి అక్కడ స్థాపింపబడింది. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశాడు. ఇంతవరకైనా ఇక ముందుకు కూడా సహాయం చేసేవాడు ఆయనే. అందుకే ఆ తర్వాత కింద బలిపీఠం కూడా కట్టబడింది. ఇది సమూయేలు కట్టిన బలిపీఠం. అక్కడ బలిపీఠం కట్టి ఇశ్రాయేలీలందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఈనాడు ఇశ్రాయేలు వలెనే మనం కూడా సహాయం అవసరమైన స్థితిలోనే ఉన్నాం. కానీ ఎక్కడికి వెళ్ళాలి సహాయానికి? ఎవరిని అడగాలి? ఈ ప్రశ్న కీర్తనాకారుడైన దావీదులో ఉన్నట్టే నిరంతరం మనలో ఉంటూనే ఉంటుంది. 121వ కీర్తన మొదటి వచనం, 121 మొదటి వచనం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుంచి వచ్చును? మరి వెంటనే సమాధానం కూడా ఆ కీర్తనాకారుడి హృదయంలో ఉంది. నాకు సహాయము ఎక్కడ నుంచి వచ్చును అని ప్రశ్నించుకుంటున్నాడు. జవాబు కూడా చెప్పుకుంటున్నాడు. యెహోవా వలననే నాకు సహాయము కలుగును అన్నాడు. ఆయన భూమి ఆకాశములను మనకు ప్రశ్న ఉంటుంది కానీ చాలా సందర్భాలు సమాధానం ఉండదు. ఎక్కడ నుంచి వచ్చును అన్న ప్రశ్న మనల్ని కృంగదీస్తుంది, లోబరుచుకుంటుంది. కానీ భూమి ఆకాశములను సృజించే సృష్టికర్త ఉన్నాడని, ఆయన ఎబెనెజర్ అని, సహాయకుడు అని, ఇంతవరకు మనకు సహాయం చేశాడని చాలా సందర్భాలలో మనం గుర్తించక ఆందోళన చెందుతూ ఉంటాం. అయితే దేవుడు తన వాక్యాన్ని స్థిరపరిచాడు. ఎక్కడ నుంచి వచ్చును సహాయం అన్న ప్రశ్నకి ఎప్పుడు ఆయన సమాధానం చెప్పేశాడు. యెహోవా వలననే నాకు సహాయము కలుగును అన్నాడు. ఇంకా స్వయంగా ఆయనే అన్నాడు, నువ్వు దిగులు పడకు, భయపడకు, నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వచనాలు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వచనాలు. భూ దిగంత కొనవల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి నేను పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ఆమేన్. నీకు సహాయము చేయువాడను. అటు ఇశ్రాయేలును ఒక గుంపు, ఒక సమాజముతో పలకడమే కాదు, వ్యక్తిగతంగా ఇశ్రాయేలుతో కూడా ఆయన అంటున్నాడు, నీకు సహాయము చేయువాడను నేనే.
ఈనాడు దేవుడే మనకు సహాయకుడని, సహాయము చేయువాడని మనం గుర్తిస్తున్నామా? మన ఆఫీసులకి లేదంటే బ్యాంకులకు ఇతరాత్రమైన స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కౌంటర్ ప్రత్యేకంగా ఉంటుంది. వెనక ఎక్కడ ఆలోచిస్తున్నారు? మే ఐ హెల్ప్ యూ అని ఉంటుంది. నేను నీకు ఏ విధంగా సహాయపడగలను? అయితే దేవుడే మనకు సహాయకుడిగా ఉన్నాడు. భౌతికంగా వారిని అడిగినప్పుడు వారు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. మరి దేవుణ్ణి అడిగితే దేవుడు సహాయ నిరాకరుడా? ఆయన సహాయం చేయకుండా మానేస్తాడా? దావీదు యెహోవా వలననే నాకు సహాయం కలుగునని ఎందుకన్నాడు? ఎందుకంటే ఎన్నో పర్యాయాలు దేవుని సహాయాన్ని ఆయన అనుభవించాడు, గుర్తించాడు. కానీ మళ్ళీ పరిస్థితులు వచ్చినప్పుడు కొత్తగానే ఉంది. అందుకే మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది సహాయము అని అంటూ ఉన్నాడు. అప్పుడు మళ్ళీ దేవుడు గుర్తొస్తున్నాడు, సహాయకుడిగా ఉంటున్నాడు. పౌలు గారైతే మంచి నిశ్చయతతో ఉన్నాడు. ఒక్కసారి దేవుని సహాయాన్ని పొందాడు. సువార్త ప్రకటనలో ఎన్ని దెబ్బలు తగిలినా, ఓడ ప్రయాణంలో ఓడబద్దలై సముద్రంలో మునిగిపోయినా, శత్రువుల బాధలు, రకరకాల బాధలు ఆయన కలిగిన తన గుండెలో ఒకే నిశ్చయత ఆయనకుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. ఆయన సహాయకుడని మనం గుర్తిస్తే మంచి ధైర్యం మనకుంటుంది. ఎక్కడ నుంచి వచ్చునన్న ప్రశ్న ఉండదు. ప్రభువు నాకు సహాయుడు. పరిస్థితులు నన్నేం చేస్తాయి? అంధకార శక్తులు నన్నేం చేస్తాయి? నా శత్రువులు, నరమాత్రులు, విరోధులు నాకేమీ చేయగలరు అని మనం చెప్పగలిగే వారంగా మంచి ధైర్యంతో ఉంటాం. ఈనాడు నీ సహాయకుడు ప్రభువేనా? ప్రభువు సహాయము చేయువాడు, నిజమైన సహాయకుడు. ఆయన హాగరుకు సహాయం చేశాడు. హాగరు ఐగుప్తీయురాలు, ఇశ్రాయేలీయురాలు కాదు. అరణ్యంలో దారి లేక ఎటు వెళ్ళాలో తెలియక అలమటిస్తున్న హాగరుకు సావే శరణ్యం అనుకొని కన్నీళ్లు విడుస్తున్న హాగరుకు దేవుడు సాయం చేశాడు. హాగరు ప్రార్థన విన్నాడు. దేవుడు హాగరును కనుగొన్నాడు, వెతికాడు. మొదటిసారి అన్నాడు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకేమొచ్చింది? వెళ్ళు మళ్ళీ షారా దగ్గరికి అని చెప్పాడు. రెండోసారి అబ్రహాం పంపించినప్పుడు ఈ పిల్లవాడిని చావు నేను చూడలేననుకొని అరణ్యంలో ఆ పొదల్లో పడేసి ఆమె కన్నీరు విడిచినప్పుడు దేవుడు చిన్నవాణి మొర విన్నాడు, ఆమె మొర విన్నాడు. ఆమెకు సహాయం చేయడానికి వచ్చాడు. ఆ చిన్నవాడిని లేవనెత్తు, నేను ఆ చిన్నవాడిని ఆశీర్వదిస్తానని చెప్పాడు. సహాయము కోరుకున్న ఆఖరుకు దేవుడు వేగిరమే సహాయం చేశాడు. ఈనాడు మన ఆక్రందన అరణ్యములో ఉన్నా సరే దేవుడు వింటాడు, మనకు సహాయం చేస్తాడన్న నిశ్చయత ఉన్నదా? ఎప్పుడైతే ఆయన సహాయకుడని గుర్తిస్తామో ఆయన బ్రతిమలాడుకుంటాం, ప్రభువు నుంచి సహాయం పొందుతాం. కేవలం ఆగరే కాదు, కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి శుభవార్తలో తన కూతురు దయ్యం పట్టి బహుబాధపడుతూ విలవిలలాడుతున్న పరిస్థితిని తట్టుకోలేక ఆమెను విడిచి యేసయ్య వెంట వెళ్ళింది. యేసయ్య పెద్దగా పట్టించుకోలేదు. నేను యూదులకే సహాయం చేయడానికి వచ్చాను కానీ నీకు సహాయం చేయడానికి రాలేదన్నాడు. తృణీకరించినట్టుగా మాట్లాడాడు. కానీ ఒక గంట గమనిస్తూ ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తూ వచ్చాడు. అయినా ఆమె వెళ్ళిపోలేదు.
నేను సురేఫెనకయ్య స్త్రీని, కనాను స్త్రీని, నాకు ఎంత బలం, బలగం, ధనం, ఆస్తి పాస్తి, ఎంత గొప్ప హోదా ఉంది అనుకోలేదు. ఇంకను యేసయ్యను వెంబడిస్తూ వచ్చి ఒకే ఒక మాట ఆయనను అడిగింది. మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 25వ వచనం. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చేయుమని. ఈనాడు ప్రార్థనకి పెద్ద పెద్దగా మనం పోనక్కర్లా. అయ్యో ఆ తలంపులు నాకు రావు, ఆ మాటలు నాకు రావు అనుకోక్కర్లేదు. ప్రభువా నాకు సహాయము చేయుము అనే ఒక్క ఆక్రందన ఆర్తనాదం అనేది చాలు. యేసయ్య మన తట్టు తిరుగుతాడు. ఆయన అప్పటికే ఆమెను పరీక్షించాడు. పిల్లల రొట్టె ముక్క తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అన్నాడు. అయినా సరే ఆమె విడిచిపెట్టలేదు. కుక్క పిల్లలు రొట్టె ముక్క తినటానికి ఆశపడినట్టు ఒక చిన్న సహాయమైన నాకు చెయ్యన్నట్టుగా ఆయన వైపు చూసి అర్థిస్తూనే ఉంది. అప్పుడు ఆయన సహాయం చేశాడు. ఒక్క ముక్క నాకే ఈ ప్రభు అన్నట్టు అడిగింది. దేవుడు ఆమెతో అన్నాడమ్మా, నీ విశ్వాసము గొప్పది అన్నాడు. ఎవరు చేయని సహాయం యేసయ్య ఆమెకు చేశాడు. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందింది, ఆరోగ్యవంతురాలయ్యింది, కుమార్తెను సంపాదించుకుంది, సంతోషంతో నింపబడింది. నాడు దేవుడు సహాయకుడని, ఆయనను సహాయం అడగాలని మనం గుర్తిస్తూ అడుగుతున్నామా? విశ్వాసంతో అరణ్యంలో ఉన్న ఆగరుకు సహాయం చేశాడు. జనారణ్యంలో ఉన్నటువంటి సురేఫెనకయ్య స్త్రీకి సహాయం చేశాడు. అంతేకాదు, ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుము అని అడిగిన తండ్రికి కూడా సాయం చేశాడు. మార్కు శుభవార్త 9వ అధ్యాయము, మార్కు రాసిన శుభవార్త 9వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఈ భాగాలన్నీ మనకు పరిచయమే, అయినా పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చదువు. అందుకు యేసు పై వచ్చిన 23ఏనా? ఏమైనను నీ వలన అవుతుందా? నీ వలన అయితే మాకు సహాయము చేయుము అని అడుగుతున్నాడు. నమ్ముట నీ వలనైతే. చూడండి, తండ్రి యొక్క కుమారుడు కూడా దయ్యం పట్టి బహు బాధపడ్డాడు. ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళాడు. చివరికి శిష్యుల దగ్గర కూడా తీసుకొని వచ్చాడు, కానీ అది వారి వల్ల కాకపోయింది. కానీ తండ్రికి ఇప్పుడు సహాయం అవసరమైంది. ఆయన ఎలా అడిగినప్పటికీ కూడా ప్రభు అతని విశ్వాసాన్ని బలపరిచి అతనికి నేర్పవలసిన విషయాన్ని నేర్పి సహాయం కోరుకునేటట్టు చేశాడు. నమ్ముట నీ వలనవుతుందా? నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ప్రభువా నమ్ముచున్నాను అన్నాడు. అపనమ్మకం ఉండకుండా సహాయము చేయమన్నాడు. దేవుడు అతనికి విశ్వాసాన్ని ఇచ్చాడు, బలపరిచాడు. ఆ చిన్న కుమారుణ్ణి అతనిలో ఉన్న దయ్యాన్ని గద్దించి ఆ మూగదైన చెవిటి దయ్యము నుంచి విడిపించి తండ్రి దగ్గరికి కుమారుణ్ణి చేర్చాడు. జనసమూహాలు ఆశ్చర్యపడ్డాయి. దేవుని సహాయాన్ని చూసి వారందరూ విభ్రాంతి పొందారు. పిల్లలు, నేడు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా మన పరిస్థితుల్లో మనకెంత సహాయం అవసరం. ఇశ్రాయేలునకు సహాయకుడు ఆయనే. హాగరుకు సహాయం చేశాడు, కనాను స్త్రీకి సహాయం చేశాడు, ఈ తండ్రికి సహాయం చేశాడు. నీకు నాకు సహాయం చేయడా? విశ్వాసంతో ప్రభువా నాకు సహాయం చేయమని మనం ప్రార్థిస్తే మన ఆర్థిక ఇబ్బందులు, అక్కెరలు, అవసరతలు
నడవవలసిన త్రోవన, చేయవలసిన కార్యానికి ఆలోచన, ఆరోగ్యాలు, భద్రత, క్షేమం ఇవ్వడా? ఇంతవరకు ఎక్కువ మనకు సహాయం చేసింది. శత్రువుల నుంచి వారిని విడుదల చేశాడు, వారికి ఆనందం ఇచ్చాడు. నిజంగా ఈ లోకంలో ఆయన ఒక్కడే సహాయం. ప్రభువు నాకు సహాయుడు. ఎప్పుడైతే పౌలు లాంటి నిశ్చయత మనం కలిగి ఉంటామో ఆయన సహాయం మనకు లభిస్తుంది. వేగరమే తోడై ఉంటాడు, సహాయకుడై మనల్ని నడిపిస్తాడు, సంతోషంతో నింపుతాడు. కాబట్టి ఇప్పుడు ఈ గొప్ప సహాయకుడిని మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఆయన మీద ఆధారపడదాం. నాకు సహాయం చేయి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ఈ తలంపులను దేవుడు దీవించును గాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి వెళదాం.